సో డియర్ ఫ్రెండ్స్, ఉదయాన్నే మనకి శారదా మార్కెట్ నుంచి కాల్ వచ్చింది మన రాజుగారికి. వెళ్ళి 12 టిక్కీలు దొండకాయలు తీసుకొచ్చాం, అన్నీ పరిచాం. ఇప్పుడు లోపల ఉన్న గోవుల్ని ఒక్కొక్కటి వదిలి చక్కగా వీటిని పెడతాం. మనం బిస్కెట్లు ఇవన్నీ తీసుకొచ్చాం. అవి కూడా గోవు చక్కగా ఇక్కడ ఉన్న కోతులు అవన్నీ తిన్నాయి. గుంటూరు జీవదయ గోశాల, వెంగళాయపాలెం, కాబట్టి మనోహర్ నాయుడు గారు, మేయర్ గారు ఎంతో చొరవ తీసుకొని, అలాగే కమిషనర్ కీర్తన గారు, ఎస్ఎస్ఓ ఆనంద్ గారు, ప్రదీప్ జైన్ మరియు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ స్థాపించారు. ఇప్పుడు మనం చక్కగా ఇవన్నీ పోసాము. ఇప్పుడు ఈ గోవుల్ని ఒక్కోటి వదిలేస్తే చక్కగా తింటాయి. గుంటూరు జీవదయ గోశాల, అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం ప్రతిరోజు మన రాజుగారు తీసుకొస్తూ వస్తున్నారు. చాలా లేత బండకాయలు. మళ్ళీ మీరు ముదిరిపోయి అనుకుంటారేమో, అలా ఏం లేవు. చూడండి, ఇలా చక్కగా పరిచేసాము. 12 టిక్కీలు తీసుకొచ్చాము మన ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఫ్రెండ్స్, మీరు కూడా కుదిరిన టైంలో వచ్చి సేవ చేయండి. మన ట్రస్ట్ ఇవన్నీ చేసే పనులకి కొంచెం ఆర్థిక భారంగా ఉన్నది. దయచేసి అందరూ స్పందించి మన ట్రస్ట్ అకౌంట్లో విరాళాలు పంపించవలసిందిగా కోరుచున్నాం. జై గోమాత, జై జై గోమాత, భారత మాతాకి జై.